ఓజీ అంటే ఏంటో తెలుసుగా? ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్. ప్రస్తుతానికి టాలీవుడ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో పవన్ ను పవర్ఫుల్ గ్యాంగ్ లీడర్ గా చూపిస్తూ సుజిత్ చేస్తున్న సినిమా దే కాల్ హిమ్ ఓజీ. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. లేటెస్ట్ గా ఓజీ స్టోరీ లీక్ అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమా 1990 నాటి బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తోంది. ఆ టైంలో ముంబైని గడగడలాడించిన మాఫియా డాన్గా పవన్ కనిపించనున్నాడట. అయితే కొన్ని కారణాల వల్ల 10 ఏళ్ల పాటు మాఫియాకు దూరంగా ఉంటాడట పవన్. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా మళ్లీ 10 ఏళ్ల తర్వాత మాఫియాకు వ్యతిరేకంగా బరిలోకి దిగి శత్రువులను ఊచకోత కోస్తాడట. ఇదే ఓజీ సినిమా మెయిన్ స్టోరీ అని నెట్టింట టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ పవన్ చేసే ఊచకోతకు మాఫియానే కాదు, బాక్సాఫీస్ కూడా వణికిపోవడం గ్యారంటీ. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ హంగరీ చీతా వసూళ్ల వేట మామూలుగా ఉండదనే చెప్పాలి. సెప్టెంబర్ 27న ఓజీని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఓజీ ఊచకోత ఎలా ఉంటుందో చూడాలి.